సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. న్యూ వీడియో అంటే న్యూ పాడ్కాస్ట్ లాగా. సో ఎక్కువ హర్షిత పాడ్కాస్ట్ పెట్టినప్పటి నుంచి దాంట్లో కమెంట్లు ఎత్తుక్కుంటే హర్షిత పేరు కన్నా పాడ్కాస్ట్ విత్ విష్ణు, పాడ్కాస్ట్ విత్ విష్ణు, పాడ్కాస్ట్ విత్ విష్ణు అనేసి ఎక్కువ కమెంట్స్ వచ్చినాయి. సో ఇంకా కమెంట్లు చూసినాక మరి చేయకపోతే బాగోదు కాబట్టి సో తీసుకొని వచ్చేసినాం అనమాట. ఈసారి విష్ణు వాళ్ళ రూమ్లో సెటప్ చేసినాం పాడ్కాస్ట్. సో మన ఆనవాయితీ ప్రకారము ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వెళ్ళి అర్జెంటుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ప్లస్ షేర్ కొంచెం వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు అందరికి షేర్ చేసి అందరి చేత లైకులు కొట్టించి సబ్స్క్రైబ్ చేపిస్తే 1 మిలియన్ అయిపోద్ది. 1 మిలియన్ అయితే మాత్రం డెఫినెట్గా పాస్ట్ వీడియోలో చెప్పినట్టు లవ్ స్టోరీ అయితే రివీల్ చేస్తా. అంటే ఈ వీడియోలో చెప్పవేందా అంటే అడుగుదాం అనుకుంటున్నావా ఏందా? ఫస్ట్ క్వశ్చన్ అదే కదా. 1 మిలియన్ అవ్వాలని నీ కోరిక లేదు నీకు? అసలు మన వాళ్ళు మంచి వాళ్ళు 1 మిలియన్ కొట్టేస్తారు, కానీ నువ్వైతే చెప్పాల్సిందే దీంట్లో. ఫస్ట్ మీరు వెళ్ళేసి అర్జెంట్ లైక్ కొట్టండి, ఎందుకంటే మీకు ఎట్లయితే నచ్చుతుందో అట్లే మేము వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలా. ఈ వీడియోకి ఒక చాలా రోజులు ఏంది అడిగి లైక్స్, ఎన్ని లైక్స్ అడుగుదాం, కొంచెం మధ్య తరగతిలో అడుగుదాం, మధ్య తరగతిలో నీట్గా అడుగుదాం. నా పాడ్కాస్ట్ కాబట్టి 10K లైక్స్ ఫేర్ ఎనఫ్. 10K లైక్స్ అయితే కొట్టేయండి గైస్ విత్ ఇన్ 1 డేలో. విత్ ఇన్ 1 డేలో 24 అవర్స్లో 10K లైక్స్ కొట్టేసేయండి. దాని తర్వాత ఈ వీడియోకి ఏ కమెంట్ అయితే ఎక్కువ లైక్స్ వచ్చి ఉంటాయో, లైక్ ఏ కమెంట్కి అది చేస్తాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి, నీకు లవర్ ఉందా లేదా? అదే ఎక్కువ కమెంట్లు వచ్చిండాయి, అయ్యే కమెంట్లు అడుగుతారు కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ అదే అనమాట. ఇంకా చెప్పు నువ్వే. లవ్ మీద ఒపీనియన్ అంటే బాగుంటుంది అంటే అంటే ఎట్లా చెప్పాలి, బేసిక్గా నాకైతే ఎట్లా అంటే జస్ట్ టైం పాస్ పంచాయతీలు ఎన్ని కాకుండా ఇట్ వాజ్ లైక్ చేసినావా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ గురించి కంప్లీట్ తెలుసుకో. అంటే రైట్ నచ్చిందా, రైట్ లవ్ అది అని కాకుండా జస్ట్ కొంచెం జర్నీ చేయాలి, మంచిగా తెలుసుకోవాలి. బెటర్ నీకు గర్ల్ ఫ్రెండ్ కన్నా ఫ్రెండ్స్ ఉంటారు చూసే అమ్మాయిలు, వాళ్ళు గురించి బాగా తెలిసి ఉంటుంది. బీ లైక్ ఫ్రెండ్స్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ప్రొసీడ్ అవ్వాలి, అంతవరకు ఉండాలి. కానీ దట్ నచ్చిందా ఓకే ఐ లవ్ యూ లేదా అట్లా ఇట్లా అంతా వేస్ట్. జస్ట్ ఫ్రెండ్స్గా ఉండి మంచిగా జర్నీ చేసి ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే ఇంకా పేరెంట్స్తో మాట్లాడి డైరెక్ట్ మ్యారేజ్ దాకా వెళ్ళిపోవాలి, అంతవరకు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే జస్ట్ లవ్ చెప్పి ఐ లవ్ యూ అట్లా ఇట్లా అనేసి కొద్ది రోజులు, 1 సంవత్సరం లేదా 6 నెలలు అట్లా తిరిగేసి ఈ లోపల గొడవలు అయితే సార్ట్ అవుట్ అవుతాయి. కానీ గొడవలు అయ్యి సార్ట్ అవుట్ అయిన తర్వాత కూడా చిన్న మార్క్ అనేది ఉంటాయి. అంటే నీకు తెలియదు, ఓకే ఇది గొడవ అయిపోయింది కదా అనుకుంటావు, ఈ గొడవ సార్ట్ అవుట్ అయిపోయింది కదా అనుకుంటావు. కానీ అక్కడ ఏంటంటే నెక్స్ట్ ఒక 10 గొడవలు 20 గొడవలు ఒక 2-3 మంత్స్ తర్వాత అప్పుడు బయటపడుతుంది. బయటపడ్డం అంటే అవి పాయింట్ అవుట్ చేయరు, కాకపోతే వాటన్నిటి వల్ల నీకు ఒక ఇదైపోద్ది, ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకే నువ్వు ఇది అన్నట్టు ఒక ఇదైపోద్ది. కానీ నువ్వు ఫ్రెండ్ ఉంటావు చూసావా, ఫ్రెండ్తో మాత్రం నువ్వు ఎంత ఎదో పనులు చేయి, నువ్వు ఎంత క్రేజీగా ఉండు, నువ్వు ఎంత ఎలాగైనా ఉండు, బట్ దే లైక్ యూ. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు, నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేస్తా, గుడ్ ఆర్ బ్యాడ్. ఒకవేళ నచ్చలేదా చెప్తా, అట్లా కాదు ఇట్లా అనేసి, ఎందుకంటే మాట వింటావు అట్లా ఇట్లా ఒక ఇది ఉంటుంది, ఒక రెస్పెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ అనుకో అట్లా కాదు, నేను నీ మాట ఎందుకు వినాలి, ఈ గోలు ఈ పంచాయతీలు అన్నీ ఉంటాయి. బెటర్ ఫ్రెండ్స్ గా ఉండి ఎవ్రీథింగ్ ఓకే అన్నప్పుడు వెళ్దాం బెస్ట్ అనుకొని నేనైతే అట్లా ఉంటా. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఇంకా వాళ్ళకి వెళ్ళడం నాకైతే నా పర్స్పెక్టివ్ అయితే అది. సో అట్లా ఫ్రెండ్ గుండి మారిన వాళ్ళు ఇంకా అయిందా లేదా? ఇంకా ఫ్రెండ్స్గానే ఉన్నాం అనుకో. సరే ఓకే డన్. ఇంక ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే కానీ బతికిచ్చాడు. కానీ 1 మిలియన్ అయితే మాత్రం పిన్ టు పిన్ డీటెయిల్ గా డేట్ తో సహా చెప్పి ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ఒక్కటి ఒక స్టోరీ, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో కూడా మొత్తం చెప్తాం 1 మిలియన్ అయితే. సో చెప్తానన్నాడంటే ఏదో ఉందనేసి దాని మీనింగ్. సో దట్ మీరైతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు పేరెంట్స్ని ఫ్రెండ్స్ని అట్లా చూస్తావు,
పేరెంట్స్ని ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరికైతే కాల్ చేస్తాం వాడే ద బెస్ట్. నా పర్స్పెక్టివ్ అయితే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఫోన్ చేస్తే ఫస్ట్ మా నాన్నకి చేస్తా. ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ ఏ మ్యాటర్లో అయినా. తర్వాత ఫ్రెండ్స్కి చేస్తా ఇన్ కేస్ ఫోన్ ఎత్తకపోతే. ఎవరికైతే ఇప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్కి వెళ్ళినావు, పే చేస్తున్నావు, అదే కార్డ్ పని చేయలేదు, ఫస్ట్ నువ్వు ఎవరు చేస్తావు, ఎందుకంటే చేస్తావు చూసావా, ఎందుకు నీ మైండ్లో ఒకటి ఉంటుంది, ఓకే వీడియో చేస్తే ఇప్పుడు ఈ బిల్ పేమెంట్ విత్ ఫ్రాక్షన్ అంటే ఎంత త్వరగా సాల్వ్ అయితే అంత త్వరగా ఎవరైతే ఫస్ట్ ట్రిగర్ అవుతారో వాళ్ళు. సో ఈ స్ట్రీట్ లో సడన్ గా ఒక 2-3 వచ్చారు నా మీదకి నైఫ్ ఎత్తుకొని అట్లా ఇట్లా అంటున్నారు, నేను పరిగిస్తా ఒకటి కాల్ చేస్తా నా కాల్ హిస్టరీలో ఎవరు చేస్తాను అంటే ఎవరికి చేస్తానో వాడు ఈ ప్రాబ్లమ్ సేవ్ చేయగలుగుతాడని కదా. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళే ద బెస్ట్ అని నా పర్స్పెక్టివ్లో. సో దాంట్లో ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, నువ్వు ఎన్ని లంగా పనులు చేసినా, నువ్వు ఈవెన్ మర్డర్ చేయి, రేప్ చేయి, ఎదవ పని చేయి, ఏం చేసినా సరే తిడతారు కొడతారు, కానీ నీతో నిలబడి ఇంట్లో వాళ్ళు మాత్రమే. అది మాత్రం కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. అంటే ఇవన్నీ చెప్పానేసి చేస్తాం ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారని కాదు, నువ్వు ద వర్స్ట్ ఎట్లాంటివి చేసినా సరే, ఎంత వర్స్ట్లో ఈవెన్ ద వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే పేరెంట్సే ఫస్ట్ వచ్చేది. అవును, అవును మాత్రం కరెక్ట్. సో పేరెంట్స్ విషయం వచ్చింది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని నువ్వు ఎంతలా ఇసుకిచ్చేస్తావు, ఎంతలా సతాయిస్తావు? లైక్ నిన్ను కొట్టిన రోజులు ఉన్నాయా, లేదంటే తిట్టిన రోజులు ఉన్నాయా, లేదంటే మీ డాడీ నిన్ను తిడితే ఏ వర్డ్ ఎక్కువ తిడతాడు? ఉండనా కొడగా అంతే, ఉండనా కొడగా అంటాడు. ఇంకా వాళ్ళని ఏ రకంగా ఇసుకిస్తామంటే బేసిక్గా మనం పడుకుండేది 2కి 3కి పడుకుంటాం. ఇండియాలో అయినా యూకేలో అయినా మా నాన్న అయితే ప్రకారం 10 గంటలకు లేస్తాం పొద్దున్న ఎర్లీ మార్నింగ్. అవును, 6 గంటలకి నిద్ర లేపేస్తారు ఇంట్లో. లేపేసి రే లే అర్జెంట్గా పోయి చికెన్ తెపో అట్లా ఇట్లా అని చెప్తారు. ఇంకా బైక్ ఎక్కి స్టార్ట్ చేసే గ్యాప్లో మా అమ్మ ఒక 4-5 లిస్ట్ చెప్పేసి ఉంటుంది. ఈ 4-5 లిస్టులో నేను గ్యారంటీ 2 అయితే మర్చిపోతాను. పోయేసి ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళేసి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, బయటకు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడరా అంటారు, మర్చిపోయా అంట. లేదా కొత్తిమీర పుదీనా ఎక్కడరా అంటారు, మర్చిపోతా. ఇంకా చూడు ఒక అరగంట తిడతారు పొద్దున్నే, అయినా మనం పట్టించుకుంటామా, అట్టే బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాం. అంటే చెప్పిన పనులు చేయం, చెప్పిన పనులు చేస్తాం కానీ టైంకి చెయ్యం, చేసేది సక్రమంగా చెయ్యం. దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది, పక్క ఏదో ఒకటి ఉండాల్సిందే. నైస్ నైస్ నైస్. కొట్టినారా ఇప్పుడు నిన్ను? నన్ను మా నాన్న ఎప్పుడు కొట్టలే కానీ, అంటే ఐ మీన్ ఒక స్కూల్కి వెళ్ళే డేస్ అంటే 2nd క్లాస్ 3rd క్లాస్లో ఉన్నప్పుడేమో మా అమ్మ కొట్టేది. నేను చేసే పనులు ఎట్లా ఉంటాయి తెలుసా, పెళ్లి కోసం రెడీ చేసి మా రిలేటివ్స్ ఎవరితో పెళ్లి ఉంటే గోల్డ్ అయ్యి అన్నీ పెట్టారు, అన్ని చైన్లు రింగ్లు అన్నీ పెట్టుకొని జమ్మను పోతా ఉన్నా. పోయేవాడిని గమ్మున పోకుండా పక్కన ఒక ఇసుక కుప్ప ఉంది, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అవన్నీ తీసేసి గోల్డ్ చైన్లన్నీ గొంతులో దాంట్లో వేసి బూడ్చి పెట్టేశారు. ఎందుకు చెట్టు వస్తుంది అనేసి. గోల్డ్ దాచిపెట్టి పన్ను గొంతులో పెట్టేశారు. తర్వాత అది ఆ ఇంటి పక్కింట్లో ఒక అక్క చూసి నిలిపిన తర్వాత తీసి దాపెట్టి, మా ఊరంతా బంధువులే, దాపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడరా ఏదిరా గోల్డ్ చైన్ అయ్యి అన్ని మా అమ్మ టెన్షన్ పడుతుంది. స్కూల్ ఇట్లా ఇదంతా తీసుకెళ్ళి బూడ్చి పెట్టాను, ఇట్లా చెట్టు వస్తుంది కొద్ది రోజుల తర్వాత అన్న. అవునా ఏడ బూడ్చి పెట్టావు చూపిద్దప్ప అని మా అమ్మ కూల్గా. సరే అని చెప్పేసి పోయి కరెక్ట్గా ఎక్కడైతే బూడ్చి పెట్టానో ఆడ తీసుకెళ్తే ఎక్కడన్నా లోకి తెలియదు మాయం. అబ్బా ఏంద్రా అనుకుంటే అప్పుడే అక్క బయటకు వచ్చింది, ఇట్లా పిలిచి మా అమ్మని ఇట్లా వీడు ఇట్లా చేశాడు అని చెప్పేసి ఇచ్చింది. తీసుకొని మంచిగా ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పట్టుకొని టపో వాయించుకోనకింది. నేనేంది నేను చేసిన మంచి పని అన్నట్టు నేర్చుకుంటా నన్ను ఊరికే కొట్టేది మా అమ్మ అనేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి, ఇవ్వ నువ్వు నా అమ్మని తిట్టాల్సిందే, ఇట్లా కొట్టింది నన్ను అన్న. నా ముందు మా అమ్మని తిట్టేసి ఇట్లా ఎందుకు ఇట్లా తిడతా కొడతావు అది అనేసి, అంటే నా ముందు తిడితే అది సాటిస్ఫాక్షన్ నాకు, నన్ను కొట్టింది మా నాన్న మా అమ్మని తిట్టాడు అనేసి అట్లా ఉండేది. ఇంకా మా అమ్మ ఎండబెట్టింది పప్పులు, ఎండబెడితే నేనేం చేశాను సేమ్ ఇదే, ఏంది ఇక్కడ పైన ఉన్నాయి పైన కదా ఉండాల్సింది, లోపల బూడ్చి పెడితే కదా చెట్లు వచ్చాయని చేసి గుంతలోడి బూడ్చి పెట్టేవాడిని. అన్ని బూడ్చి పెట్టేస్తుంటా,
ఏదో ఒకటి వస్తుంది దాంట్లో ఆ చెట్లు వస్తాయి. ఆఖరికి డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు ఇచ్చాను బంధువులు, అది కూడా తీసుకెళ్ళి పూడ్చిపెట్టేస్తా. నీకోసం ఉన్న చెట్టు మొలవాలి ఏదో ఒక రోజు. ఏడ మొలిచేది. సో ఇంకా మాస్టర్స్కి వచ్చే ముందు నువ్వు సవితాలో చదివావు కదా, సవితాలో లైక్ నీ బెస్ట్ మెమరీ ఏంది? ఇంకా ఆడు చేసిన నువ్వు తొలవ పని లైక్ నీ అది మాత్రం నాకు బాగా గుర్తుంటుంది, నాకు చాలా హ్యాపీ వేస్తుంది లేదంటే సాడ్ వేస్తుంది అట్లా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ ఇన్ సవితా కాలేజ్లో. అంటే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం నాకు. బేసిక్గా ఇప్పుడు రీల్స్ చూస్తున్నాం మన ఇద్దరిని, ఈ ప్లేస్ చూసామా బాగుందా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతాం అప్పటికప్పుడు. సో ఒకరోజు రాత్రి 3 గంటలకి నేను వేరే అన్న రీల్స్ చూస్తా ఉన్నాం. చూస్తుంటే నైట్ 3 చూస్తుంటే ఒక ప్లేస్ వచ్చింది, అది కొల్లిమలై, కొల్లి హిల్స్. అక్కడి నుంచి దాదాపు 400 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ఎంత ఉంది. నైట్ 3 AM. సరే అన్న ఇదే ప్లేస్ బాగున్నట్టుంది చూడన్న. బాగుందిరా వెళ్దాం అన్నాడు. సరే వెళ్దాం. సరే బ్యాగ్ తీసుకో, 2 అక్కడ డ్రాలో నుంచి ఒక 2 బట్టలు అక్కడ వేసాం, జిప్పేసాం, కార్ తీసాం. ఇంకా మాతో పాటు నిద్రపోతున్నారు వాళ్ళని లేపి రే అటా రే రండి అక్కడ దాబాదని చెప్పేసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయాం. ఇంకంతే ఒక వారం రోజుల ట్రిప్. అప్పటికప్పుడే మళ్ళీ మనీ లేవు ఎవరి దగ్గర, రూపాయి లేదు. వెళ్తాను ఇంకా వెళ్ళే కొద్దీ ఈ గ్యాప్ లో ఫ్రెండ్స్ వాళ్ళని అడిగేసి అప్పుడు నా దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి, 1 2. ఇంకా అట్టా ఒకడో ఇద్దరు మొత్తం పెట్టేస్తారు. ఇంకా స్ప్లిట్లే ఏంలే, ఎవడో ఒకడు ఇచ్చేవాడు ఇస్తాడు లేనది ఇంకా అంతే. అయితే మొత్తం భయంకరంగా ఎంజాయ్ చేసినాం అన్నమాట సవితాలో. ఎంజాయ్ అంటే ఏమనిపిస్తే అది చేసేది. సో అండ్ అలానే నాకు తెలిసి స్టోరీ కాబట్టి నాకు తెలిసిందంత అడుగుతున్నా. సో కాలేజీలో ఉన్నప్పుడే నువ్వు పీజీ రూమ్లో ఉంటాంటగానే నువ్వు రెంట్ కట్టుకోకుండా మళ్ళీ నువ్వు ఇంకొక పిల్లని కొడుకున్నావు కదా, అది దాని గురించి చెప్పా స్టోరీ. ఎందుకు అంటే నీకు డాగ్స్ ఉంటాయి లైక్ అంత బాగా ఇష్టమా? డాగ్స్ అనే కాదు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అస్సలు నేను పిచ్చుక్ కానించి ప్రతి ఒక్కటి పెంచా, చిన్న పిచ్చుక్ కానించి. రూమ్ అంటే హాస్టల్లో ఉన్నా ఫస్ట్ ఇయర్. హాస్టల్లో ఉంటూ బయట రూమ్ తీసుకొని వీకెండ్స్ చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్ అందరం అక్కడ ఇంకో రూమ్ తీసుకున్నాం పక్కనే. ఏం చేసాం అంటే కాలేజ్లో ఉండేది, హాస్టల్లో ఉండేది లేదు, అక్కడే రూమ్లోనే ఉంటా ఉన్నాం. ఇంకా మామూలుగా బయట చూస్తుంటాం కదా డాగ్స్ అట్లా ఇట్లా, మేము ఉండే అపార్ట్మెంట్స్లో నార్మల్ డాగ్స్ అవి చూస్తాం కదా. సరే మనం ఒక డాగ్ తెచ్చుకుందాం అనిపించేసి తెచ్చుకున్నా. సరే పోయేసి ఒక డాగ్ తెచ్చుకున్నాం, అది ఒక జర్మన్ షెపర్డ్, 20K పడింది. తెచ్చుకొని మంచిగా నేను ట్రైనింగ్ బాగా ఇస్తా, మంచిగా ఏం చెప్తే అది ఉంటుంది. అది ఇంత చిన్న ఎంత జస్ట్ 30 days ఏమో, 4 years అక్కడే పెంచుకున్నా కాలేజ్లోనే, బీటెక్లోనే. కాలేజ్ లోపల కాదు, కాలేజ్లో ఉండగానే మంచిగా 4 years తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంతే మా అమ్మ ఇప్పటికే 100 పనులు ఉన్నాయి, వాడు తీసుకొచ్చి నాకు ఇంకో పని తెచ్చి పెట్టావు ఎక్స్ట్రా పని అట్లా తిడతానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఫోన్ చేసేది తిడతాడు. మళ్ళీ దాన్ని ఎట్లా చూసుకుంటుంది తెలుసా, నాకన్నా ఎక్కువ చూసుకుంటుంది. దానికి ఏంది డాగ్ ఫుడ్ అయిపోతుంది అనేసి 10 రోజుల ముందే నాకు రోజు ఫోన్ చేసి చెప్పద్ది, డాగ్ ఫుడ్ అయిపోతుంది పెట్టు, ఆర్డర్ పెట్టు అనేసి. దాన్ని ఏంది మనుషులతో మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు మా అమ్మ, ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆఖరికి సాటర్డే సండే మా ఇంట్లో నాన్ వెజ్ తినరు. దాని వరకు ఎగ్స్ చికెన్ తీసుకొచ్చి, నార్మల్ డేస్ అంతా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది, దాని వరకు తీసుకొచ్చి చేసి. అంటే ఆల్రెడీ మా ఊర్లో బేసిక్గా వెజిటేబుల్స్ అన్ని పండిస్తుంటాం, ఎప్పుడు పనులు ఉంటాయి తోటలో. అయినా సరే దీని వరకు స్పెషల్ టైం ఇది పెట్టుకొని మంచిగా భలే చూసుకుంటారు. కానీ నన్ను తిడుతుంటారు ఎక్స్ట్రా పని తెచ్చి పెట్టావు అట్లా ఎట్లా అని. కానీ భలే హైపర్ యాక్టివ్. అది పేరు లారా. అది పేరు కూడా ఎట్ట పెట్టారు తెలుసా, 10 మంది ఫ్రెండ్స్ని వారం రోజులు థింక్ చేసాం. సరే ఇంకా ఏం పేరు ఏంది, ఈ భూమి మీద ఉండే ఆడపిల్లకాయల పేర్లన్నీ పెట్టేసాం దానికి. ఇంకా ఇదంతా సెట్ కదా, ఫీమేల్. ఇంటికి వచ్చిన తర్వాత దానికి అది క్రాసింగ్ చేయించాం, 8 పిల్లలు పుట్టాయి. ఒకప్పుడు మా రూమ్ లో ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ తలా ఒకటి ఇచ్చేసాం, మిగతాటి అమ్మేసాం డబ్బులకి. సో ఫ్రీగా ఇవ్వకూడదు ఎప్పుడు డాగ్ని. ఇస్తే ఏమైందంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఇచ్చాను, నువ్వేం చేస్తావు, కొద్ది రోజులు పెంచుకుంటావు, దాని మీద బోర్ కొట్టంగానే వదిలేస్తావు. అంటే అప్పుడు ఏమైంది, ఫ్రీగా వచ్చిందే కదా, నీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా మీ దగ్గర ఏమైనా ఖర్చునా సరే అది నీకు బర్డన్ అనిపించి వదిలేస్తావు. కానీ మనీ పెడితే మాత్రం దానికి ఇంకో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసుకుంటావు, ఇంత ఖర్చు పెట్టింది నెట్ వదిలేస్తాం అనేసి. సో ఎప్పుడే కానీ డాగ్స్ని ఫ్రీగా ఇవ్వకూడదు. నైస్. సరే
అంతా బాగానే ఉండింది, ఎంజాయ్ చేస్తున్నావు ఇండియాలో, యూకే ఎందుకు? యూకే ఎందుకంటే అంతా బాగుంది కదా, ఏదో దరిద్రం ఉండాలి కదా జీవితంలో. నిజంగా ఎంతమంది చెప్పారు, ఇంతమంది వద్దురా వద్దురా అంటే మనం వింటామా? అదే కదా. సరే అసలు ఇట్లా మాస్టర్స్ చేయాలి అది ప్లాన్ కూడా లేదు. అమ్మో ఇంట్లో కూర్చొని నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఒక రోజు నైట్ సరే వెళ్ళిపోదాం అనుకున్నాం, వచ్చేసాం. వస్తా గమ్మున వచ్చాం, లోన్ పెట్టుకొని వచ్చాం. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాం, మాస్టర్స్ అనే పేరుతో మాస్టర్స్ అవి పక్కన పడిపోయి ఉన్నాయి, అది కాలేజీ వస్తా ఉంటాం. ఈ లోన్ ఉంది చూసావా, దీన్ని కట్టడానికి పార్ట్ టైం చేస్తున్నట్టుంది. ఏ జన్మలోనో ఈ బ్రిటిష్ వాళ్ళకి మనం ఒప్పుకున్నాం, అందుకోసం లోన్లు పెట్టుకుని వచ్చి మరి ఆ లోన్లు పూడ్చుకుంటున్నాం ఇక్కడ. ఓరే నాయన, ఆ లోన్లు ఇంటేనే భయం వేస్తుంది. సర్లే, అదంతా వదిలేసి కొంచెంసేపు ఏం చేద్దాం అంటే, సో రీసెంట్గా నేను చాలా వీడియోలు చూస్తున్నాను అనమాట. సో ఈ జెన్జీ టర్మ్స్ వచ్చిండే, సిచ్యువేషన్షిప్ అని, బెంచింగ్ అనేసి, సో ఇవన్నీ వచ్చిండాయి. సో నేను కొన్ని లైక్ వర్డ్స్ చెప్తాను, నీకు తెలిసిన మీనింగ్ ఏందో నువ్వు చెప్పు, దాని తర్వాత నేను దాని మీనింగ్ కూడా నేను చెప్తాను నేను, సరేనా? ఫస్ట్ ఈజీదే చెప్తాను, అడుగుతా. గోస్టింగ్ అంటే నువ్వు ఒకరిని పదే పదే చూడడం, అంటే ఇగ్నోర్ చేయడమా, పదే పదే చూడడం, సంథింగ్ ఏదో. గోస్టింగ్ అంటే సో వాళ్ళంటే నీకు ఇష్టం కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు అన్నీ తెలుసుకోవడాన్ని గోస్టింగ్ అంటారు. ఇది భలే ఉంటుంది కదా. ఏంది, మనం ఇప్పుడు ఒకరు నచ్చారనుకో, కాలేజ్ అయినా స్కూల్ డేస్లో అయినా వన్ సైడ్ లో ఉంటుంది చూసావా, ఉంటది అసలు ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఫీల్ కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, అంటే అదొక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ భలే ఉంటది. కానీ ఒకసారి మళ్ళీ ప్యాచప్ అయిపోయినారు అనుకో, అది ఉండదు, ఆ ఫీలింగ్ ఉండదు. కానీ దానికి ముందు ఉండేది ఉంటది. మన పక్కన వాడికి చెప్తాం, అరే చూస్తుందా అనేసి, వాడు పాపం సస్తాడు, తిట్టుకొని వస్తాడు, చూస్తుందరా అంటాడు, చూడలేదురా అంటాడు, ఎందుకు చూడట్లేదురా అని అడగతాం. నన్ను అడిగితే నాకేం తెలుసు అంటే మళ్ళీ చూడరా చూస్తుంది అని. ఖచ్చితంగా ఉంటది ఇట్లా స్టోరీలు అందరికి. నాకు జరగలా, నన్ను మా ఫ్రెండ్స్ సాగొడతాడు, తీరా లాస్ట్ కి ఏమైందంటే ఓన్గా చూసేది నన్ను. అయ్యో కథం, గుడ్ బై. అయ్యో నైస్. సో నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషన్షిప్. అంటే ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు దాని మీనింగ్? వాళ్ళకి నచ్చినప్పుడు దే హ్యావ్, అంతే అంతే అంతే. సో అది ఫ్రెండ్షిప్ కాదు, కమిట్మెంట్ కాదు, దాని మధ్యలో ఉంటారు అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఏం జరిగినా ఇంకా గాడ్ నోస్ అనమాట. సో టెక్స్ట్లేషన్షిప్ అంట. మళ్ళీ చెప్పు. టెక్స్ట్లేషన్షిప్ అంటే మేబీ దూరంగా ఉండేవాళ్ళు చాటింగ్లతోనే గాల్లో వెళ్తుంటారు. సో ఇన్ పర్సన్ కలవకుండానే టెక్స్ట్లోనే డీప్ ఎమోషన్స్ షేర్ చేసుకుంటారంట, దాన్ని టెక్స్ట్లేషన్షిప్ అంట. ఏం పేర్లో, బ్రెడ్ క్రంబింగ్ అంటే నాకు తెలియదు సార్. సో బ్రెడ్ క్రంబింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్లట్టింగ్ మెసేజ్లు పెట్టి వాళ్ళ రిప్లైలు ఎట్లున్నాయో తెలుసుకొని దాంతో హ్యాపీగా ఫీల్ అవడం. సో దాన్ని అంట. ఒకవేళ అవతల పర్సన్ సీరియస్ తీసుకుంటే ఏం చేయలేవు ఇంకా. సో ఇది తెలిసిందే, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇంకా తెలిసిందే. ఇంకో నెక్స్ట్ బెంచింగ్ అంటే బెంచ్ ఉంది కాబట్టి స్కూల్ డేస్లో బెంచ్ లవ్ స్టోరీలు. సో నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావు, ఆ అమ్మాయి కూడా ఇంకొకరిని లవ్ చేస్తుంది, ఈయన కాదు. సో వీడికి ఆ పిల్ల ఆప్షన్ అనమాట కొన్ని టైమ్స్లో, ఆ పిల్లకి వీడి ఆప్షన్ అనమాట కొన్ని టైమ్స్లో. సో దాన్ని బెంచింగ్. తెలిసిన అది వాళ్ళిద్దరికి తెలుసు, ఇద్దరికి ఉన్నారని తెలుసు, అయినా కూడా ఏందో బెంచింగ్ అంట గించింగ్ అంట నాకు అర్థం పేర్లు పెట్టి నా కొడుకు ఇవ్వడు. అదే కదా. సో అది ఇది ఇక్కడతో ఏం చేద్దాం. ఇంకా రీసెంట్గా ఇంకా ఇన్స్టాలోకి అన్నీ వచ్చినావు కాబట్టి, ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా నీ ఫేవరెట్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేదంటే వీళ్ళు భలే చేస్తున్నారా అని అనిపించే వాళ్ళు ఎవరు ఆ పర్సన్ బాగా అనిపించేదంటే? నాకైతే ఇంట్రెస్టింగ్ అంటే నాకు మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించేది నాన్ వేసిన. ఎందుకంటే తను మాస్టర్స్ చేశాడు వీటిల్లో, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో. సో ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఏం చేయాలి, ఎవరిని ఎట్లా డీల్ చేయాలి, ఎవరిని ఎట్లా కొట్టాలి, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి,
ఏ టైంలో ఏంది అసలు కంప్లీట్ ఇదంతా ఆయన చేతిలో ఉండదు ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో. సో హాట్ టాపిక్ జరుగుతుంది కాబట్టి బెట్టింగ్ మీద. సో బెట్టింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లైక్ నీకు ఏమైనా స్టోరీస్ చూసావా, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా బెట్టింగ్లు పెట్టి పోగొట్టుకున్నారా, లేదంటే ఏమైనా స్టోరీ? నేనైతే లిటరలీ క్రికెట్ ఆడతా కానీ క్రికెట్ జోన్ నేను ఇంతవరకు ఇప్పటివరకు నా లైఫ్ లో ఒక్కసారి కూడా బెట్టింగ్ పెట్టాల, ఒక్కసారి కూడా. ఆఖరి సంక్రాంతికి మా ఊర్లో బెట్టింగ్స్ జరుగుతాయి, కోడి పందాలు కానీ టెంకాయలు విసిరేస్తారు, బాల్స్ ఐ మీన్ పందాల్లాగా విసిరేసి ఇంత దూరం పోతుందా లేదా అట్లాంటి పందాలు ఉంటాయి. వాటిల్లో చాలా మంది పెడుతుంటారు పందాలు మా వాళ్ళు. మా నాన్న కూడా 5K 10K అట్లా ఇచ్చి పొరా బెట్టింగ్ అదే వాళ్ళతో పాటు అందరూ చిన్న పిల్లలు కానీ అందరూ వాళ్ళు చిన్న పిల్లలు అయితే 10 రూపీస్ కూడా ఎత్తుకొస్తారు, ఆడిపోరా అట్లా ఇట్లా అంటుంటారు. అది తీసుకుని గమ్మున జోబులో పెట్టుకొని సాయంత్రం అటా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి బిర్యానీలు అన్ని తినేసి ప్రశాంతంగా ఇంటికి వస్తాం. బెస్ట్ ఆప్షన్. కానీ ఫ్రెండ్స్ అన్నా కాబట్టి ఒకసారి ఇదే ఈ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ పిచ్చి నా కొడుకులు అందరూ ఇది చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు ఈ ర్యాకెట్ వెళ్ళే యాప్లు. ఒకసారి బట్టలు కొందాం అనేసి మా ఫ్రెండ్ చెప్పిన, మా రేట్లా నెల్లూరుకి వెళ్దాం పోయి బట్టలు కొనుక్కుందాం అంటే సరేరా వెళ్దాం అనేసి అన్నాడు, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. పోయినా వాడు ఏం చేస్తున్నాడు, పోయి చూస్తే ఫోన్ పట్టుకున్నాడు, ర్యాకెట్ పోతా ఉంది. రన్ అవుతున్నావు నిజంగానే, రాకెట్ పోతా ఉంది. ఇంద్ర వీడు పిచ్చిన కొడుకు గేమ్స్ ఆడుకుంటున్నాడు అనుకున్నా. అని కొంచెంసేపు ఉన్నా ఆ ర్యాకెట్ పోతా ఉంది. తర్వాత నా సైడ్ తిరిగి ఎంత ఉన్నాయి క్యాష్ ఉన్నాయా అకౌంట్లో ఉన్నాయా అన్నాడు. అకౌంట్లో ఉన్నాయరా అన్న. ఎంత ఉన్నాయంటే 5,000 ఉన్నాయన్న. 5,000 సరే 10,000 చేస్తా అన్నాడు. 5,000 ఇస్తే 10,000 ఏంద్రా చేసేది నువ్వు అన్న. చెప్తా ముందు అన్నాడు, టైం లేదన్నాడు. సరే అని చెప్పి వేసిన. వేస్తే యాడ్ చేశాడు, ర్యాకెట్ పోతుంది పోతుంది పోతుంది, తిరిగాడు, పోయింది మచ్చా అన్నాడు. 10,000 చేస్తాను కదా అంటే 10,000 చేసి కాదు నా 5,000, నేను ఆల్రెడీ 5,000 వేసా, 5,000 పోయింది, నువ్వు ఇచ్చిన 5,000 కూడా పోయింది అన్నాడు. ఓహో, నువ్వు ఇచ్చిన 5,000తో ఇంకొక 5,000 సంపాదించి ఆయన బోగొట్టుని కూడా కవర్ చేసుకుందాం అనుకున్నాడా? ఎట్ట అనుకున్నాడు ఏమో, మొత్తానికి 10,000 చేద్దాం అనుకున్నాడు. 10,000 చేద్దాం, 10,000 కానొక్కాడు. వాడిని అది కలిపి సర్లే అని చెప్పేసి 2 చేతులు జేబులో పెట్టుకుని గమ్ముగా ఇంటికి వెళ్ళా. బట్టలు వేయరా అంటే ఇప్పుడు కాదులే రేపు పోతా అని చెప్పేసి ఇంకా డబ్బులు సెట్ చేసుకొని ఇంక 2 రోజుల తర్వాత మళ్ళీ పోయినా. డబ్బులు సెట్ చేసుకొని మళ్ళీ కొనుక్కున్నావా? మరి చెప్తే వాడతారు ఇంట్లో వాళ్ళు, బట్టలు కొనుక్కుంటాను అయిందంటే. సరే కేంద్రబాబు. సో అది గైస్, సో సే నో టు బెట్టింగ్. ఇంకోటి ఏంటంటే ఓడెవడో చెప్పినాడు వీడెవడో చెప్పినాడు కాదు, అన్నీ వేస్ట్. నేను బెట్టింగ్ మెయిన్ ఎందుకు పెట్టను తెలుసా? బెట్టింగ్ పెట్టినా అనుకో అది వస్తా రాదనేసి ఒక టెన్షన్. అవసరమా? ప్రశాంతం బతుకు, ఉన్న డబ్బులు కానుక్కొని వస్తుందో వచ్చిందే అనుకో, ఆ వచ్చే గ్యాప్ లో ఎంత టెన్షన్ పడాలా? వస్తారు ఆ టెన్షన్ ముందు నీ హార్ట్ బీట్ ఎంత వెళ్ళిపోద్ది తెలుసా? వస్తారు ఆ టెన్షన్ ఎగ్జైట్మెంట్ అట్లా హ్యాపీగా ఉంటుందా? లేదు. వస్తారు అదా భయం, తెలియని భయం, అదొక ఇది. దాని ముందు నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా వేస్టే. సో నాకు అది వద్దు. ఇంకొకటి ఒకవేళ పోయింది అనుకో ఆ బాధ, ఉండే డబ్బులు పోద్ది. ఎందుకంతా ఉండేదంతా హ్యాపీగా ఉండు. ఏదో పని చేసుకో, పని చేసుకుంటే 10 రూపాయలు వస్తుంది. లేదా గమ్మున కూర్చో, ఇంట్లో వాళ్ళని అడుగు, ఏమైనా ప్రాబ్లం వస్తే. ఏం వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళని అడిగితే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా 2-3 రోజుల్లో IPL కూడా స్టార్ట్ అవుతుంది. మా ఓడు ఒకడు ఉన్నాడు IPL అంటే, బట్ అంటే తెలుసా లక్షల్లోనే పెడతాడు బెట్టింగ్లు. లక్షలు పెడతాడా పిచ్చిన కొడుకు. పెట్టి ఫస్ట్ ఇయర్ కాలేజ్ చేరాడు, ఫస్ట్ ఇయర్ ఫీజు కట్లా, సెకండ్ ఇయర్ ఫీజు కట్లా, థర్డ్ ఇయర్ ఫీజు కట్లా, ఫోర్త్ ఇయర్ ఫీజు కట్లా. ఈ ఫీజు డబ్బులు, అక్కడ ఉండేదానికి లివింగ్ అకామిడేషన్ డబ్బులు, అవన్నీ ఇంట్లో చెప్పేది వేయించుకుంటాడు, బెట్టింగ్ ఆడితే కానొస్తాడు. లాస్ట్కి ఏం చేశాడంటే మొత్తం చుట్టూరు అప్పులు అయిపోయి పెన్ను పేపర్ తీసుకొని నీట్గా పేర్లు రాస్తాడు. స్కూల్లో మాట్లాడితే నేమ్స్ ఎట్లా రాస్తారా అట్లా నేమ్స్ రాసి పక్కన అమౌంట్, ఫోన్ పే నెంబర్ అన్నీ రాసి వాళ్ళ ఆయనకి పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తాడు ఫోను. ఇంకంతే ఆయన పాపం గిలగిల కొట్టుకొని ఫోన్ ఎత్తాడు. ఇన్ని చూసి ఆయన షాక్. అందరికి డబ్బులు పంపించి స్క్రీన్ షాట్లు పెడతాడు. వాళ్ళకి 4-5 స్కూళ్ళు ఉన్నాయిలే. చూశాడు 2-3 సార్లు చూశాడు. తర్వాత జుట్టు పట్టుకొని సాగు కొట్టేసాడు కాలేజీకి వచ్చి. సరిపోయింది. లక్షలే డైరెక్ట్ సరిపోయింది. పెట్టిన ప్రతిసారి అంటాడు ఇదే బ్రో లాస్ట్ బెటర్ అంటాడు. అది కామన్ డైలాగ్, పెడతా ఉంటాం. మొన్న ఎలా ఎందుకురా ఎందుకు చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పి అంత బాగా మన తొందర ఉంటారు కాబట్టి మంచిగా చెప్పాలి. ఇంకా ఇట్లా ఇట్లా అని చెప్తే అప్పుడు ఇదే బ్రో లాస్ట్ అంటాడు. మళ్ళీ ఇంకా ఇప్పుడేమో మానేసినట్టున్నాడు. ఎవరైనా చూసేవాళ్ళు పెడుతుంటే ప్లీజ్. నైస్.
సో అది గైస్ ఐపీఎల్ వస్తుంది. సో హ్యాపీగా ఐపీఎల్ ఎంజాయ్ చేయండి చూస్తా, కానీ చూసి దాని మీద ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం వద్దు, కష్టం, దోల తీరిపోద్ది. ఆల్రెడీ చాలా చూసాం అనమాట కాలేజ్లో, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఉంటారు. సో కానీ ఒకటి నాకు అర్థం కాదు, ఇంతమంది బెట్టింగ్లు పెడతారు కదా, ఒక్కడన్నా బాగుపడినా నాకు చూపిండే. ఇంకోటి పోతే బాధపడతాడు, వచ్చింది అనుకో ఆ వచ్చిన డబ్బులతో ఫ్రెండ్స్ అందరికి మేపేస్తాడు, లేదా ఏదో ఒకటి కనపడదు వచ్చిన డబ్బులు. అవునవును, ఊరికే వచ్చింది ఎప్పుడు ఊరికి నా పోద్ది అంతే, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంత ఊరికి వచ్చింది అంత, అంతే కదా. సో నీ లైఫ్లో లోయెస్ట్ పాయింట్ ఏమన్నా ఉందా, లైక్ చాలా బాధపడిన రోజు కానీ ఇట్లా? ఈ కొంపకు వచ్చిన తర్వాత అయ్యా అన్ఎక్స్పెక్టెడ్ స్వామి ఆన్సరా. ఓకే, ఎందుకు? ఏంది ఎంతమంది ఉన్నాం అందరం ఫ్రెండ్స్ అంతా ఉంటున్నాం కదా, అంటే పైకి వీడియోల్లో 5 రూమ్లో 5 మంది అన్నా 10 మంది ఉంటాం మనం. ఒక్కరు ఒక పని చేయరు. అవును, ఒక్కరు ఒక్క పని చేయరు. దానికి తోడు వాళ్ళు చేసే, ఇప్పుడు వాడు తిన్న ప్లేట్ కూడా వాళ్ళు కడగరు. 10 మంది ఉంటాం కాబట్టి ఎవడు తిన్నాడు ఎవరిదో తెలియదు. సరే అది కడగపోతే కడిగిపోయినారు, కనీసం ఫ్లోర్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకునేవి కానీ ఏమన్నా అయిపోతే అందరం తెచ్చుకోవడం కానీ ఏముండదు. ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, తెచ్చి చేస్తే మాత్రం మాయమైపోద్ది. ఇంకా అంటే 1 రోజు 2 రోజులు అయితే ఓకే, వారం రోజులు అంటే ఓకే. కానీ ఇది ఎట్టుందంటే పీజీ ఉన్నట్టుంది, నేను పీజీ ఓనరు, మేమందరం స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ కదా, టైం అయితే వచ్చి అట్లా కాదు. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను కూడా సభ్యుల్లో ఒకటి అనమాట. అట్లా కాదు, నేనేది ఏంటంటే అలా చేస్తే ఓకే. ఒకప్పుడు నువ్వు కిచెన్ చూపించావు, గలీజ్ గలీజ్ ఉంది. మొన్న చూసి నాకు తిక్కరేగి నేను ఒక్కడే క్లీన్ చేసేసా. ఆ వీడియో కూడా పెడదాం. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు చేసిన పని నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది వాడావు, నువ్వు క్లీన్ చేసేసుకో, దట్స్ ఫైన్. నేను కిచెన్ అంతా క్లీన్ చేయి, లేదా నువ్వు ఏమన్నా ఇది చేసినా నీ వరకు క్లీన్ చేయి, ఎక్స్ట్రా ఏం చేయమన్నా కదా. సో మనం చేసింది మనం క్లీన్ చేసుకో, మనం నీట్గా పెట్టుకుంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసుకుంటా ఉంటా. అది నేనే చేసి ఇది నేను చేసి అది 2-3 ఉన్నాం అనుకో, పర్లేదు అట్లా అనుకోవచ్చు. 10 మంది ఎట్లా చేయాలి చెప్పు? అంటే మనకి కాలేజ్ ఉంది, పార్ట్ టైమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసి మళ్ళీ ఇది కూడా అంటే చాలా వరస్ట్. ఇంకోటి కరెక్ట్గా నేను 1 మంత్ నుంచి జిమ్ కూడా పోవట్లే, డైట్ ఫాలో అవట్లా, సక్రమంగా ఎవరూ ఇంట్లో తినట్లా, ఒక పూట తింటాం ఒక పూట తినాం, అట్లా ఇబ్బందిగా ఉంది. సో ఇదంతా కరెక్ట్ కాదు. మనం ఎంత మనీ స్పెండ్ చేసినా ఎంత చేసినా కరెక్ట్గా టైం స్లీప్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఈ 2 లేకపోతే వేస్ట్. 10 lakhs ఉన్నా సరే, మనం ఎంత ఎర్న్ చేస్తున్నా సరే, ఎంత అబ్రాడ్లో ఉన్నా ఏమున్నా సరే, ఇవి కరెక్ట్గా లేదంటే వేస్ట్. అందుకే నేనైతే ప్రశాంతంగా ఒక్కడనే ఒక అకామిడేషన్ తీసుకొని ఒక్కడనే ఉందాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడు ఆకలి వేసినా ఎప్పుడు వచ్చినా నాకు 1 గంట ముందు చేస్తే నేను చేసి పెట్టేస్తా, ఎంతమంది వచ్చినా. ఏంది ఉప్పు ఆడ పెడితే రేపు ఆడాడా ఉంటుంది, ఆ మూల టీవీ కాడ ఉంటుంది. ఈ కారం డబ్బా చూస్తే కారం అయిపోయి ఉంటుంది, రీఫిల్ చేయరు, ఉంటే వాడేస్తారు. ఏం వాడినా సరే ప్యాకెట్లు అన్నీ కింద కట్ చేసి ఆనే పడేస్తారు. చూసి తలనొప్పి, అసలు నాకు తలనొప్పి ఎట్టుంటుందో కూడా తెలియదు. ఈ మధ్య తెలిసింది తలనొప్పి ఎట్టుంటుంది అనేసి, నిజంగానే. సో అది గైస్, సో ఇంకొన్ని రోజుల్లో అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు సింగిల్ అకామిడేషన్స్కి వెళ్ళిపోతున్నాం, అది అన్నమాట మ్యాటర్. ఇంకోటి ఏంటంటే ఒక మాట చెప్పామనుకో, ఇప్పుడు అట్ట కాదు ఇట్లా అని, ఇప్పుడు సోయల్ నువ్వు ఆ కప్స్ కడగట్లా కడుగు అని చెప్పాను, సరే అంటావు. ఇంకొకరికి అట్ట కాదు ఇట్లా అని చెప్పాను అనుకో, వాడు నన్నే అంటున్నాడు, నాకే చెప్తున్నాడు, వాడు నాకు పని చెప్తున్నాడు, లేదా నాకు తెలియదు ఎవరు చేశారు, అది ఎవరు, అదేంటి అట్లా వదిలేశారు అట్లా అట్లా అంటే కట్ చేసి అక్కడ అంటే నాకు కాదు, నాకు తెలియదు, నన్ను అడుగుతావేంది, ఇట్లా ఆన్సర్స్ ఇస్తా ఉంటే అది అట్టయిద్దంటే మనం ఏదో కమెంట్ చేస్తున్నట్టు, మనం ఏదో రూల్ చేస్తున్నట్టు, వాళ్ళకి పలానా నువ్వు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయి అని చెప్తున్నట్టు. అట్లాంటిది అది కరెక్ట్ కాదు, అట్లా చెప్పడం కూడా నాకు నచ్చదు. అందుకే మూసుకొని ఒక్కడిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు మెంటల్ వేస్తే, అంతే. సో అది గైస్. ఇంకోటి టక పంచులు వస్తూ ఉంటాయి, లేదంటే అసలు ఆ వైబ్ ఆఫ్ ఫన్ వస్తుంది. ఎట్ట ఇదంతా హౌ అంటే ఒకప్పుడు మన బ్యాచ్ ఉంటారు కదా, మనం రోస్ట్ చేస్తూ ఉంటారు, మనం వాళ్ళని రోస్ట్ చేస్తూ ఉంటాం. అట్లా అట్లా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వాళ్ళతో పోలిస్తే మీరు చాలా బెటర్గా ఉన్నారు, అందుకే నేనే వదులుతున్నా. వాళ్ళు ఉంటే
వాళ్ళు నీకు ఆపోజిట్ లేస్తూనే ఉంటారు పట ఏడుపోడు తక్కువ. అట్లా లిటరలీ నేను ఏడిపిస్తే చాలా మంది సీరియస్ అయిపోయి గొడవకు వచ్చే వాళ్ళు ఉన్నారు, లిటరలీ అలిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. రోస్ట్ చేసినందుకు అట్టా అంతగా రోస్ట్ చేసి ఏడిపిస్తా. సరిపోయింది. సో మీ బ్యాచ్ గురించి అన్నావు కదా, సో మీ బ్యాచ్ మీరు కలిసి చేసిన చెత్త పని ఏంది? చేసేటి ఈ బేసిక్గా ఒకటని కాదు, మామూలుగా మాది అపార్ట్మెంట్, చిన్నపిల్లల సైకిల్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి అట్లా ఇట్లా తొక్కేసి ఇరిగిపోతాయి, వెళ్ళినట్టు ఆడ పెట్టేస్తాం. ఇంకా కాలేజ్కి ఎవరైనా పోతున్నా అనుకో, మా ఇప్పుడే బైక్ రాదు అని చెప్పేసి ఇంకంతే వారం రోజులు కనపడ్డాడు, బైక్ తీసుకెళ్తాడు, ఇంకంతే వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంక రాడు, వాడు ఫోన్లు ఎత్తాడు, బైక్ వెళ్ళిపోతాడు, ఇంకంతే. ఫ్రెండ్సే వాడు లబ్బ కొట్టుకుంటాడు, ప్రియ అన్న రారా అనేసి. నాది కూడా ఎత్తుకుపోయారు. నీది కూడా? మా ఫ్రెండ్స్ అత్తే ఉంటారు, వాళ్ళు ఎత్తుకెళ్ళి మళ్ళీ ఇంకెప్పుడు వస్తారు? అంతే వారం తర్వాత వస్తారు ఇంటికి వెళ్ళిపోయి. అంటే చెన్నై నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత వస్తారు నిదానంగా. ఇంకా వరస్ట్ అంటే దారిని పోతున్నాను ఎవరన్నా వాళ్ళని గెలుక్కుంటారు, బైక్లో పోతున్నారు, పక్కన ఎవరైనా నడిచిపోతున్నారు అనుకో, దగ్గర పోయి కుక్కలాగా అరవడం. ఇదేంది ఎందుకు అట్లా? అంతే, అది పన్నా పిచ్చిన కొడుకులు గమ్ముకొనరు. అంటే వాడు అంటాడు చిన్న పిల్లడు, ఎదవానండి గుడిసెట్టి ఎదవానండి అట్లా అంటారు. సో ఇంత మంచిగా ఉండే ఫ్రెండ్స్ మోసం చేసి అట్ట తీసుకుంటావు? మోసం చేస్తే ఏముందా, సర్లే ఫైనల్ తెలిసింది కదా, పోతే పోయింది అనుకుంటా. ఇప్పుడు ఇన్ని రోజులు తెలియలేదు, తెలిసింది, నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అంతే. మోసం చేశాని చెప్పి అయ్యా వాడు ఎందుకు ఇట్లా చేశాడని ఆలోచించే కన్నా, సర్లే చేసినావా అది గుర్తుపెట్టుకో, కానీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో అంతవరకు. నేను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, నీకు ఉన్నప్పుడు ఎలా, లేనప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాట్ ఎవర్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, లేనప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నీ గుర్తుపెట్టుకో. ఈవెన్ రిలేటివ్స్లో అయినా ఫ్రెండ్స్లో అయినా ఇవన్నీ ఉంటాయి, కానీ ద బెస్ట్ అనేది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఈవెన్ మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నీకు నాకు గొడవ అయింది, మన ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, నువ్వెవరో నేనెవరో, నువ్వు కనపడినా నేను నీ మొహం చూడట్లేదు, కానీ నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మొహం కూడా పడుకున్నా నాకు కాల్ చేసి అడిగినావు అనుకో, అప్పుడు నేను రెస్పాండ్ అవుతా, చూసినావా అది. అంటే ఇవన్నీ గుర్తురావు, అసలు ఈ గొడవలు ఏం గుర్తురావు, ఆ మూమెంట్లో అది అయిపోద్ది అంతే. ఓకే మన అనుకొని నిలబడతాం. సో నీ లైఫ్లో హ్యాపీనెస్ ఏది ఇస్తుంది, డబ్బులా ప్రశాంతత? డబ్బులు ఏమని చెప్పు, ఎవరినొకరిని అడిగితే పంపిస్తాడు, ఇంట్లో వాళ్ళని అడిగినా పంపిస్తారు. మనీ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇప్పటివరకు ఏం పెద్దది అనిపించాల. ఇప్పటివరకు ఎంత ప్రాబ్లం వచ్చినా ఎవరినొకరిని అడిగేదో లేదా ఇంట్లో వాళ్ళని అడిగేదో, తర్వాత మనకి ఏదో ఎట్లా కూడా సెట్ అయిపోతాయి, ఎట్లా డీల్ చేయొచ్చు. ఎప్పుడు మనీ దగ్గర ఏం ఇబ్బంది రాలేదు. కానీ ప్రశాంతత అంటే నాకు బాగా బోర్ కొట్టినప్పుడు కానీ, బాగా చిరాకు ఉన్నప్పుడు కానీ బీచ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అంతా. బీచ్కి వెళ్ళిపోయి గంటలు అక్కడ ఉంటాం. మనకి బీచ్ దగ్గర నెల్లూరులో. అవును. సో బీచ్లో ఫుల్ ఎంజాయ్ బాగుంటుంది. సో ఇంకోటి ఒక మిత్ జనాలకు తెలియదు కదా, సో తాగుతావా నువ్వు? అదేం క్వశ్చన్ రా, తెలీదా నీగా? బీచ్కి అంటే నార్మల్ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి చెప్తామేమో అనేసి. లేదు, యాక్చువల్గా బీచ్కి ఫ్రెండ్స్ అంతా వెళ్తాం, పోత బకెట్ బిర్యానీ ఎత్తుకెళ్తాం. ఇన్ని చెప్పొచ్చు స్వామి. వెళ్ళిపోయి ప్లేట్స్ అన్ని తీసుకెళ్ళి, క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, క్లిప్స్ యాడ్ చేద్దాం. అందరం కూర్చుంటాం మంచి రౌండ్ గా, ఎవ్వరు ఉండరు, మళ్ళీ వేరే మనుషులే ఉండరు. అస్సలు భలే ఉంటాయి, పీస్ఫుల్ గా తింటాం. పక్కన కుక్కలు ఉంటాయి, వదిలికి పెడతాం, మాతో పాటు కూర్చొని తింటాయి. సో ఈ మధ్య విష్ణు చికెన్ బిర్యానీ వాయించుకోనుకున్నాడు అనమాట. సో చెఫ్ స్కిల్స్ అన్ని ఆడి నుంచి వచ్చి మనం టేస్టీగా తినాలంటే టేస్టీగా చేసుకోవాలి ఓపిక్గా. సో ఎప్పటి నుంచే? బీటెక్ నుంచే చేస్తాను. బీటెక్లో అదే మన సంత సేమ్ ఏడున్నట్టే ఆడు కూడా. నాకు ఒక్కడికి వంట రాదు, ఒకడు క్లీన్ చేయడు. నేను అక్కడ ఏంటంటే వాళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒక మాట అన్నా సరే పడతారు, తీసుకుంటారు. ఇన్ రిటర్న్ ఏమి అంటే
కమెంట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వరు వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఒకరికి తెలుసు. ఇక్కడ ఎట్లా అంటే నీకే తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరే ఉన్నాం, కొత్త స్టార్టింగ్ లో నేను నీకేం చెప్తే నువ్వు ఎట్లా తీసుకుంటావు తెలియనప్పుడు, వీడేంద్ర నాకు చెప్పేది అనుకుంటావు. కానీ ఇప్పుడు చెప్పింది వింటావు, లేదా అరే అప్పుడు నీకు చెప్పా మన ఇద్దరం క్లోజ్ అయింది, అరే ఇట్లారా జాగ్రత్తగా ఉంటారా అని చెప్పిన, విన్నావు, మన ఇద్దరం వచ్చాం, హర్షిత అటు పోయింది, అంతే చెప్పింది వినాలి అంతే. ఇంకోటి నువ్వు ఎవరి మాట వింటున్నావు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ దే ఆర్ వర్తి ఇను, ఇఫ్ దే ఆర్ గుడ్ ఇను, పర్లే, లేదంటే మాత్రం బిస్కెట్ పడుద్ది. తెలుసుకో, అట్లీస్ట్ తెలుసుకోలేదంటే మళ్ళీ పడతావు అంతే కదా. సో ప్రతి ఒక్క వీడియోలో నీ పేరు వస్తూ ఉంటుంది కదా, విష్ణు 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 అనేసి. వాళ్ళకి ఎప్పుడు డైరెక్ట్గా నువ్వు ఒక థ్యాంక్స్ కానీ లేదంటే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు వాళ్ళకి ఎప్పుడు చెప్పుకోవాలా, అంటే లైక్ మొత్తం ఫుల్గా అయితే చెప్పుకోవాలి కదా. సో నీకు అంత ప్రేమ చూపించే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకున్నావు లాస్ట్గా? ఏం చెప్పాలంటే మోస్ట్లీ నేను కానీ వీడియోస్ చూస్తే కామెంట్స్ ఓపెన్ చేస్తే నా పేరు కనపడిందంటే ప్రతి ఒక్కరు లైక్ కొడతా, ప్రతి ఒక్కరికి నా పేరు కనపడిందంటే నువ్వు 300-400 కామెంట్లు ఉంటాయి అనుకో ఒక వీడియోకి, అన్నింటికి కొడతావా? ప్రతి ఒక్కటి నా ఫోన్ ఓపెన్ చేసి ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయి, ఇది నా పేరు కనపడిన ప్రతి ఒక్క వీడియో కొడతా. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు రిప్లై చేయలేకపోయినా ఒకే ఒక లైక్ ఉంటుంది, ఓకే గుడ్ బ్లాక్ షర్ట్ లైక్ లైక్ అన్నిటికీ లైక్ ఇవన్నీ రీసెంట్ గా వచ్చినట్టు. సో వాళ్ళకి ఏం చెప్తాం మోస్ట్లీ ఫైనల్ గా? బాలకృష్ణ ఏం చెప్తాను, ఏం చెప్పాను, 1 million చేస్తే హ్యాపీ ఉంటాం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ బి లైక్ ఈ 1 million గోల్ ఏంద్రా బాబు మధ్యలో అంటే కాదు, నా కోసం అంత కామెంట్ పెట్టేవాళ్ళు కొంచెం షేర్ చేసి 1 million చేస్తే ఇంకా హ్యాపీ అవుతాం. థ్యాంక్స్ చెప్పి అంత సింపుల్గా చెప్పలేను, అట్టని మీట్ అవ్వలేను, అట్లని చాక్లెట్స్ ఇండియా వచ్చినప్పుడు చాక్లెట్స్ అట్లా ఎత్తుకొచ్చి పేరు మనిషికి ఇవ్వలేను, ఏం చేయలేను. కాబట్టి మీ సైడ్ నుంచి కొంచెం 1 million చేస్తే ఇంకా హ్యాపీ ఉంటాం. సో అది గైస్ మ్యాటర్. మొత్తానికి ఏదో పాడ్కాస్ట్ లాగా చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఒక చిల్ ఫన్ టాక్ లాగా అయిపోయింది ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తెలుసు కదా, అర్జెంట్గా ఇంత దూరం వచ్చింటే మాత్రం లైక్ అయితే కొట్టేసేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మోస్ట్లీ మన వాళ్ళతో ఎవరితోనే ప్లాన్ చేద్దాం. అండ్ ఈ వీడియోకి ఏ కమెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో అది కూడా చేసేపోతున్నాం. అండ్ సరే దీంట్లోనే చెప్పేస్తున్నాను, నెక్స్ట్ విష్ణు వాళ్ళ ఫాదర్ని అయితే ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాంక్ వీడియో కూడా వచ్చేస్తుంది త్వరలోనే. సో వెయిట్ చేస్తానండి. అండ్ సరే మరి అయితే వెళ్ళొస్తాను, బాయ్.